Om Namo Venkateshaya. Hi my dear students. I welcome all the students for 3rd semester and 5th semester classes. I hope you are very well and safe at home. Due to COVID-19 pandemic, all the educational institutions like universities, colleges and schools are shut down across the country. Why all these closed? It is very difficult to maintain social distancing in educational institutions. That's why we could not be able to meet in colleges. This is my first introduction class on current situation, COVID-19 pandemic. Now let you know about the immune boosting foods to fight coronavirus disease 2019 pandemic. I think all of you know about COVID-19 pandemic. What is meant by COVID-19? COVID-19 means coronavirus disease 2019. Pandemic means occurring in worldwide. తెలుగులో దీన్ని మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి అని అంటారు. ఈ కరోనా వైరస్ వ్యాధి ఏ విధంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాపిస్తుందో విలయతాండవం చేస్తుందో మనకందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ వ్యాధి నుంచి మనం రక్షించుకోవడానికి రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే అంశం పైన ఈరోజు మనము చర్చించుకున్నాము. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక వ్యాధుల నుండి రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుందని ఆరోగ్య సంస్థలు తెలుపుతున్నారు. దీనికోసం మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఎటువంటి ఆహార పదార్థాలు ఉండాలి అనే అంశం పైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు న్యూఢిల్లీ వారి పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు మనకు తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో వైటమిన్స్, ప్రధానంగా వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్ ప్రధాన పోషకాలుగా ఉంటాయి. సో ఈ పోషకాలు అనేక వ్యాధి క్రిముల నుంచి మనల్ని కాపాడుతాయి. సో ఈ పోషకాలన్నింటినీ మనము బ్యాలెన్స్డ్ డైట్ లేదా సమతులాహార రూపంలో తీసుకోమని మనకు తెలియజేస్తున్నారు. సో బ్యాలెన్స్డ్ డైట్ రూపంలో వీటిని తీసుకునే ముందు మనం రోగ నిరోధక శక్తి అంటే ఏమి తెలుసుకున్నాము. రోగ నిరోధక శక్తి అనగా మన శరీరంలోనికి బాహ్య పదార్థాలు ప్రవేశించినప్పుడు వాటితో పోరాడే ఖనిజాలన్నీ వ్యాధి నిరోధక శక్తి అని అంటాము. బాహ్య పదార్థాలు అంటే ఏమి? బ్యాక్టీరియా, వైరస్, ఏవైనా కొన్ని వ్యాధికారక క్రిములు మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు వాటితో పోరాడి మన శరీరాన్ని రక్షించే ఖనిజాలమే వ్యాధి నిరోధక వ్యవస్థ. ఈ వ్యాధి నిరోధక వ్యవస్థలో తెల్ల రక్త కణాలు మరియు యాంటీబాడీస్ ప్రధానంగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు రోగ నిరోధక శక్తి అంటే బాగా అర్థమై ఉంటుంది. సో దీన్ని ఇంకొక ఉదాహరణతో కూడా మీకు తెలియజేస్తాను. సో మన దేశ భూభాగంలోని సరిహద్దుల్లో ఏ విధంగా ఆర్మీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ఫోర్స్ వాళ్ళు మన భూభాగంలోనికి ఏ కొత్త వ్యక్తులు కానీ, ఉగ్రవాదులు కానీ, ఉన్మాదులు కానీ జరగకుండా ఎల్లవేళలా రాత్రింబవళ్ళు ఎండనక గాలెనక మంచును కూడా లెక్క చేయకుండా కంటికి రెప్పలా మన మాతృభూమి అయిన భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో ఆ విధంగా మనకు ఈ రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలోనికి ఏ ఇతర వ్యాధికారక జీవులు కానీ, బ్యాక్టీరియా, వైరస్ కానీ ప్రవేశించకుండా ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఏమేమి తీసుకోవాలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకున్నాం. సో మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ధాన్యాలతో పాటు చిరుధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు కూడా తీసుకోవాలి.
సో ధాన్యాలకు ఉదాహరణ వరి, గోధుమ. దక్షిణ భారతదేశంలో వరిని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ఉత్తర భారతదేశంలో గోధుమల్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. వీటితో పాటు చిరుధాన్యాలైన రాగి, జొన్నలు, సజ్జలు, కొర్రలను కూడా తీసుకోమని నిపుణులు తెలియజేస్తున్నారు. పప్పు ధాన్యాలు రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, హార్స్ గ్రామ్, బెంగాల్ గ్రామ్ మొదలైనవి. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో ఈ విటమిన్లు, ఈ పోషకాలన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రధానంగా మనము పండ్లు, ఆకుకూరలను, కాయగూరల్ని రోజు మన ఆహారంలో తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రధానంగా విటమిన్లు ఏవేవి ఉన్నాయో మనము తెలుసుకుందాం. సో వైటమిన్స్. వైటమిన్ ఏ ప్రధానంగా క్యారెట్, పపాయ, పంకిన్స్, దోసకాయలు, గుమ్మడికాయలు చాలా రకాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి, పెద్ద గుమ్మడి మరియు రామ గుమ్మడి అనే రకానికి చెందిన గుమ్మడి కాయలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ ఏ శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. వైటమిన్ బి-సి జామ పండ్లు, యాపిల్స్, ద్రాక్ష పండ్లు, మామిడి పండ్లలో ప్రధానంగా బి విటమిన్ మరియు సి విటమిన్ ఉంటాయి. నెక్స్ట్ వైటమిన్ సి. అన్ని సిట్రస్ ఫ్రూట్స్లో మనకు అధికంగా వైటమిన్ సి ఉంటుంది. నిమ్మ, నారింజ, బత్తాయి, పైనాపిల్ మరియు ఆమ్ల, పెద్ద నెల్లికాయలు, చిన్న అరనెల్లికాయల్లో మనకు ప్రధానంగా వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నెక్స్ట్ అరటిపండు, బనానా. బనానాలో మనకు వైటమిన్ ఏ, బి6, ఫోలేట్, నియాసిన్, రైబోఫ్లోవిన్ ప్రధానమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఉండే పోషకం ఏది అంటే పొటాషియం బనానాల్లో ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ డి. వైటమిన్ డి తీసుకున్నామంటే పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రోడక్ట్స్, మష్రూమ్స్, ఓట్స్, ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్థాల ద్వారానే కాకుండా మనం వైటమిన్ డిని సూర్యరశ్మి ద్వారా కూడా మనం సహజ సిద్ధంగా పొందవచ్చు. ఇకపోతే వైటమిన్ ఈ. వైటమిన్ ఈ ప్రధానంగా స్పినాక్, పాలకూరల్లో, సన్ఫ్లవర్ సీడ్స్, పీనట్స్, ఆల్మండ్స్. పీనట్స్ అంటే వేరుశనగ పప్పులు, ఆల్మండ్స్ బాదం పప్పులు. వెజిటబుల్ ఆయిల్స్ ప్రధానంగా గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె, జింజెర్లీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మొదలైన వాటిలో ఎక్కువగా వైటమిన్ ఈ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ప్రధానంగా రోజు సీజనల్గా తీసుకునే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా స్పైసెస్, సుగంధ ద్రవ్యాల్లో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. స్పైసెస్కు ఉదాహరణ జింజర్, గార్లిక్, క్లోవ్స్, సిన్నమోము, వాము, టర్మరిక్, క్యుమిన్, సోంప్ మొదలైనవి. ఆకుకూరల్లో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా శాకాహారాన్ని తీసుకోవడమే కాకుండా మాంసాహారము మరియు గుడ్లు కూడా తీసుకోవచ్చు. కాకపోతే వీటిని బాగా ఉడికించి తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, గుడ్లను తీసుకున్న ముందు బాగా శుభ్రపరిచి తీసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్తో కానీ హ్యాండ్ వాష్తో కానీ శుభ్రంగా కడుక్కోవాలి. మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని, ఉప్పు శాతాన్ని కూడా తగిన మోతాదులో ఉంచుకోవాలి. డయాబెటీస్ వాళ్ళు కూడా డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. వాళ్ళకు ఈజీగా అంటువ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వాటిని మానుకోవాలి. ఈ విధంగా మనము బ్యాలెన్స్డ్ డైట్, సమతులాహారం తీసుకోవడమే కాకుండా శారీరక వ్యాయామము, యోగా, మెడిటేషన్ కూడా రోజు సాధన చేయాలి. ఈ విధంగా సాధన చేయడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ విధంగా మనం రోజువారీ తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు
బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనకు రోగనిరోధక శక్తివంతమవుతుంది. మనకి ఈ విధంగా వ్యాధి నిరోధక శక్తివంతమైన తర్వాత కరోనా వైరస్ మన శరీరం పైన దాడి చేసినా మనకు తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఈ విధంగా మనము బ్యాలెన్స్డ్ డైట్, శారీరక వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటాము. అంతేకాకుండా మనం అత్యవసరంగా బయట వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం తప్పకుండా పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదే ఎస్ఎంఎస్ అంటే ఏమి? ఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము. ఎం అంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఎస్ అంటే శానిటైజర్ తప్పకుండా మన దగ్గరే ఉంచుకొని వీలైనన్ని ఎక్కువ సార్లు మన చేతులను శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా మనం పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండి శక్తివంతంగా ఉండి కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి వీలవుతుంది. సో చివరిగా కోవిడ్-19ను మనం ఒక పద్యం రూపంలో తెలుసుకుందాం. తన హస్తమే తన శత్రువు, తన హస్తమే తన శత్రువు, తన శానిటైజర్ తన చుట్టంబవు, తన ఏకాంతమే తనకు రక్ష, తన శుభ్రతే తన స్వర్గము, తన తిరుగుడే తన నరకమందు తథ్యము సుమతి. ఈ పద్యం గురించి భావం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది మీకు అందరికీ. మరొక వీడియో ద్వారా మరొక లెసన్తో మరలా కలుద్దాం. జై హింద్.